సార్ నాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది. నా ప్రాబ్లం ఏంటంటే మా వైఫ్ కానీ నాకు కానీ ఇద్దరికి ఓవరాల్గా బాగానే ఉంది. కాకపోతే లైట్ పీసీ కూడా వచ్చేసి మా వైఫ్కి ఉంది. నాకు వచ్చేసి కౌంట్ ఉంది, కానీ మొటిలిటీ ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతుంది, కొంచెం అటు ఇటు అవుతుంది. ఇక్కడ ప్రాపర్గా ఏ హాస్పిటల్కి వెళ్ళినా, నేను ఒక హాస్పిటల్కి వెళ్ళినాను, ఎక్కువ హాస్పిటల్ తిరగలేదు. ప్రాపర్గా ఏ హాస్పిటల్కి వెళ్ళిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కేవలం విటమిన్స్ ఇస్తున్నారు తగ్గితే ఈ ఇన్ఫెక్షన్ సంబంధించి క్రిమినల్ సంబంధించిన ఒక పాయింట్ మాత్రం ఎక్కడ ఇవ్వట్లేదు ఏ హాస్పిటల్లో కూడా. అది కేవలం సార్ దగ్గర మాత్రమే ఉంది. కానీ ప్రెగ్నెన్సీ మాత్రం ఇక్కడికి వచ్చాక 2 monthsలోనే వచ్చింది. 2 months కూడా నేను కరెక్ట్గా వాడలేదు. ఫస్ట్ అంటే సార్ మీరు ఇచ్చింది నాకు 56 days కదా సార్. అవును. వాటిల్లో 15 days ఆల్రెడీ ఒక 1 week టెస్ట్లు లేట్ అయ్యి వాటి వల్ల మెడిసిన్ లేట్ అయింది. కేవలం వాడింది ఏంటంటే 145 days, మేబీ 40 days అంటే ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, కొన్ని క్రిములకు మిగిలే ఉన్నాయి. కానీ ఈ లోపలే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మీరు టీకా వేయించుకున్నారు కదా? ఫస్ట్ టీకా వేయించుకున్నారు, తర్వాత ఆ రిపోర్ట్స్ని బట్టి మెడిసిన్ తెప్పించుకున్నారు, వాడుతూ ఉన్నారు. కానీ కొన్ని మెడిసిన్స్ ఇంకా మిగిలి ఉండగానే ప్రెగ్నెన్సీ లోపల కన్ఫామ్ అయిపోయింది. అది సో చూడండి, ఈ క్రిములు అనేదాన్ని వారు అంటే పీసీఓడి ఉంది అంటే నీటి బుడగలు, బబుల్స్ అన్నారు, బయట హార్మోన్ల సమస్యలు అని చెప్పి లాప్రోస్కోపీ చేయాలంటారు. అంతేగా, మనం లాప్రోస్కోపీ చేసామండి? లేదు సార్, లేదు. లాప్రోస్కోపీ చేసిన అండాలు బాగోట్లేదమ్మా, నీకు మరి చాలా ఇబ్బంది పెడుతున్నాయి నిన్ను, వీలు కుదిరితే ఐవీఎఫ్కి వెళ్ళిపోమ్మా అని కూడా చెప్తూ ఉంటారు. కానీ మనం ఐవీఎఫ్ కూడా తీసుకెళ్ళలేదు. ఐవీఎఫ్ లేదుగా? లేదు. అలాగే ఆయనకి యాస్థినో టెరటోజూస్పెర్మియా, మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదు, కౌంట్ అప్ అండ్ డౌన్ అయిపోతుంది అని చెప్పారు వాళ్ళు అక్కడ. ఎందుకంటే కౌంట్ బాగా డ్రాస్టిక్గా పడిపోతుంది, ఒకసారి బాగుంటుంది, ఒకసారి డౌన్ అయిపోతుంది. ఏమిటి అంటే లెఫ్ట్ మినిమల్ హైడ్రోసీలు, బైలేటరల్ మినిమల్ వెరికోజీలు అని చెప్పారు. చాలామందిని ఇట్లా వెరికోజీలు ఉంది, దానివల్లే కౌంట్ పడిపోతుందని ఆపరేషన్ చేసుకోమని చాలామంది డాక్టర్లు చెప్తారు. పోనీ ఆపరేషన్ చేయడం వల్ల మాకేమన్నా కౌంట్ పెరిగిద్దా డాక్టర్, మాకేమన్నా ప్రెగ్నెన్సీ వస్తుందా డాక్టర్ అంటే గ్యారంటీ లేదంటారు. మరి దేనికి డాక్టర్ ఆపరేషన్ చేయించుకుంటే మంచిది అంటారు. ఎవరికి మంచిది? డాక్టర్ గారికి మంచిదని నీకు తర్వాత అర్థమైద్ది, చేయించుకున్న తర్వాత అది ఫెయిల్ అయిన తర్వాత డాక్టర్ గారికి డబ్బులు వస్తాయి అంత. ఇక్కడ కూడా మనము ఏమన్నా ఆపరేషన్ చేయించుకోవాలన్నామా? లేదు సార్, ఏమీ చేయలేదు. మరి ఆయన కౌంట్ ఇంప్రూవ్ అయింది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది. 2 నెలలు క్రిములకి ఇచ్చాము, 2 నెలలు హార్మోన్లకి ఇంకా ఇవ్వాల్సి ఉంది. మొత్తం 4 నెలల కోర్సు మనం చెప్పింది. కానీ 1 month కోర్సు అవుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ అందుకుంది. ఇంకా పూర్తిగా కోర్సు కాను కూడా కాదు. అది చూడండి ఎంత ఫాస్ట్గా అయిందంటే, మెయిన్ విలన్లు తప్పుకున్నారు, చిన్న చోటా మోటా విలన్లు ఉన్నా కూడా బెడ్ వచ్చేసి ఇది. మరి అందుకే చప్పట్లు కొట్టాలి మనవాడి. చూడండి, ఇదిగో ప్రెగ్నెన్సీ 4 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇప్పుడు వచ్చేసింది జస్ట్ 2 నెలల మందులతోనే. ప్రెగ్నెన్సీ అక్కడ దగ్గరలో వెంటనే మాకు వాళ్ళు కాల్ చేశారు, సార్ మాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఇది నిజమా కాదా? ఎందుకంటే ఎప్పుడు రాలేదు కదా, ఒక్కసారి కూడా రాలేదు, ఏంటి నిజమా కాదా అంటే, మీరు అక్కడ దగ్గరలో ఉన్న బ్లడ్ టెస్ట్ సెంటర్కి వెళ్ళి చేయించుకోమన్నాం. ఈ బీటా ఈసీజీ 3805 దాటితే చాలు ప్రెగ్నెన్సీ. మరి వచ్చింది ప్రెగ్నెన్సీయే కన్ఫామ్, యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ పాజిటివ్. మరి స్కానింగ్లో ట్యూబుల్లో ఏమైనా వచ్చిందేమో, స్కానింగ్ చేస్తే ఇదిగో గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ. ఎర్లీ ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ, ఇంట్రాయూట్రైన్ అంటే గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ. ఇదిగో బొమ్మ కూడా ఇచ్చారు అక్కడ డాక్టర్ గారు. సో ఇది పని అయిందా? కాబట్టి ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా ఈ క్రిముల గురించి చెప్పట్లేదమ్మా. ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి కూడా మన దగ్గర ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పురుగుల్లో నువ్వు చేత్తో విత్తనం చల్లినా తినేస్తుంది, విమానంలోంచి విత్తనం చల్లినా పురుగుల్లో తినేస్తుంది. పురుగు అనే దాన్ని తొలగించాలి తప్ప, నువ్వు విమానం పేరుతో 2 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ పేరుతో చేసినా ఆ భూమిలోనే విత్తనం పడిద్ది, పురుగు భూమిలోనే ఉన్నంతకాలం తినేస్తుంది. భూమి అంటే ఇక్కడ గర్భసంచి. కాబట్టి ఇక్కడ ఐవీఎఫ్ పోయినా డోనార్కి వెళ్ళినా కూడా పోతాయి. డోనార్కి వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు, ఐవీఎఫ్కి వెళ్ళినా రాని ప్రెగ్నెన్సీలు, ఆపరేషన్ చేసినా రాని ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా తెచ్చుకోవచ్చు. ఏవీ లేకుండా జస్ట్ మనల్ని అడ్డుపడే ఆ క్రిములను తొలగించుకుంటే చాలు. అన్నీ ఉన్న అల్లుల్లోంట్లో శనిలాగా క్రిమిగాడు అడ్డం పడతాడు, వాడిని తొలగించుకుంటే చాలన్న చెప్పాను. ఆ పాయింట్ అర్థం చేసుకుని భగవంతుడు మాకేదో దారి చూపిస్తున్నాడని చెప్పి వారు నమ్మి, ఎక్కడి నుంచి అండి వచ్చారు మీరు? నెల్లూరు నుంచి వచ్చారు. డి ప్రతాప్ గారు, డి అశ్విని గారు, మీరు నెల్లూరు నుంచి వచ్చారండి. భర్త వయసు
మరి 32 సంవత్సరాలు, భార్య వయసు 27 సంవత్సరాలు, మరి హైడ్రోసీల్ ఉన్న, వెరికోజీల్ ఉన్న, ఆస్తినో టెరటో జ్యూస్ పెర్మియా ఉన్న, పీసీఓడి ఉన్న, మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు న్యాచురల్గా 2 నెలల్లో. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ సార్.